సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మనీ వచ్చిన 07. ఈరోజు మనం అప్పుడు ఎప్పుడో ఆడిన గేమ్ ఎక్స్ట్రీమ్ కార్ డ్రైవింగ్ సిమ్యులేటర్ అయితే ఈరోజు ఆడబోతున్నాం మనం. ఎందుకంటే ఇలా కొత్త అప్డేట్ వచ్చింది గైస్. అదైతే నేను మీకు చెప్పండి, మీరే చూడండి. ఫస్ట్ అయితే మనం దీన్ని లైట్లీ కస్టమైజ్ చేద్దాం. ఓకే, ఆరెంజ్ నెంబర్ ప్లేట్ ఇండియా. ఓకే గైస్, లెట్స్ గో. చూపిస్తాను గైస్, మన గ్యారేజ్ ఓపెన్ కాగానే కనిపిస్తుంది. ఐ థింక్ సో మీకు. సరేడు వచ్చేసి గైస్, మీకు ముందర కనిపిస్తుందా ఒక పెద్ద టన్నెల్? అక్కడైతుంది గైస్ మన కొత్త లొకేషన్ అయితే వచ్చింది ఇందులోకి. అక్కడ టీవీ కూడా పెట్టారు. అమ్మ ట్యాక్సీ గాడు కొంచెం అంటే వేసేస్తూనే వాళ్ళని. ఓకే, సో లెట్స్ బిగిన్ ది షో. హెవీ డ్రైవింగ్ అంటారా బాబు, హెవీ డ్రైవింగ్ గైస్ మనది. ఓకే, ఇక్కడ జోన్, లోడింగ్ జోన్, ప్లీజ్ వెయిట్. ఓకే, సో వా, దిస్ ఈజ్ ది న్యూ ఐలాండ్. అంటే దీని పేరు ఎక్స్ట్రీమ్ ఐలాండ్. సౌండ్ తగ్గించి ఇది ఇట్లా పెడితే ఇది 34 కాదు 50. ఓకే ఓకే, చూడండి గైస్, ఇది మన కొత్తది. చూపిస్తాను ఒక్కొక్క ప్లేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బాయ్ సౌండ్ వద్దు గైస్, మనకి సౌండే వద్దు మనకి. లడ్డు నాకు సౌండ్ వద్దు, ఏమొద్దు. కంటిన్యూ. వా, గ్రాఫిక్స్ అల్ట్రా పెట్టంగానే మస్తుంది. సో ఇక్కడ మనకి ఆ టన్నెల్ నుంచి రాగానే ఫస్ట్ మనకి పెట్రోల్ బంక్ ఉంటుంది. ఈ పెట్రోల్ బంక్ మనకు అవసరమే లేదు, స్కిడ్ మోడ్లో లేకుండా స్కిడ్ కొడుతుంది చేసేది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫుట్బాల్ స్టేడియం. ఇది మల్టీప్లేయర్లో మీరు చూసిండొచ్చు. అదే ఫుట్బాల్ది ఎక్స్ట్రీమ్ ఐలాండ్లో పెట్టేసారు. సో ఒక గోల్ అయితే కొట్టిపోదాం గైస్ మనం. అయ్యే అవుట్ ఆఫ్ స్టేడియం. ఒక్క గోల్కి అవుట్ ఆఫ్ స్టేడియం. బాల్ కూడా కాదు, ప్లేయర్. తొందర టర్న్ తీసుకోరా అంటే పర్ఫామ్ 50 డ్రిఫ్ట్స్ కొట్టినాను ఇప్పుడు నేను. ఓకే, దీన్ని డైరెక్ట్ తనాలి. రొనాల్డో సూయి అటే. అయ్యో దేవుడా, సాయిరామ్ అటు ఓ సాయిరామ్. అయ్యా వెనక అని తెలిసిందో. నాకొద్దు ఈ లడ్డు పంచాయితీ, నాకొద్దు. నేను డైరెక్ట్ వెళ్ళిపోదురే. ఓకే గైస్, ఇక్కడ ఫుట్బాల్ స్టేడియం అయిపోయింది. నవ్వు ఇప్పుడు ఏమంటారు అంటే ఇక్కడ అన్ని స్టంట్స్ ఉన్నాయి. దీస్ ఆల్ ఆర్ స్టంట్స్. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు స్టంట్స్ చేయొచ్చు. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా చేయొచ్చు మనం. ఈ స్కేట్ బోర్డ్ స్టంట్ కానీ మనం బైక్ వేసేస్తున్నాం డైరెక్ట్. సో నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జెస్ చాలా ఉన్నాయి గైస్ ఈ ఐలాండ్లో. బ్రిడ్జ్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మన గ్యారేజ్, ఐ థింక్ గ్యారేజ్ ఇక్కడ నుంచి ఇట్లా రావాలి. ఆడ ఒక కన్స్ట్రక్షన్ ఉంది, ఆ తర్వాత చూపిస్తాను. ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. అట్లా హెవీ డ్రైవింగ్ చేయాలి మనం. ఓ సారీ గైస్, ఈ లెఫ్ట్ కాదు, ముందటున్న లెఫ్ట్ కూడా వచ్చి లెఫ్ట్ కూడా తెలుస్తలే. అక్కడ ముంగట లైట్ కనిపిస్తుంది గైస్ ఆ బిల్డింగ్ మీద, అది మన గ్యారేజ్. డైరెక్ట్ వచ్చి కట్టు కొడుతూ వచ్చేస్తాం. అయ్యో కట్టు కొడదామంటే ఏమైంది, వదిలేండి. అమ్మ దీని వెనక దాచిపెట్టిండి ఇది. స్టీరింగ్కి ఏమైంది రో, పని చేస్తలేదు, రిపేర్ చేయాలి స్టీరింగ్. సో ఇక్కడ మీదికి ఉంటుందా? వాట్ ఈస్ దిస్? అన్నప్పటి నుంచి నేను చూడలే. పదండి ఈరోజు ఇది మనకు మిస్టరీ అనుకోండి, ఒక టైపు. ఓకే, ఇది నేను ఎప్పుడు చూడలా. వావ్, బాగుంది ఏన్షియంట్ థీమ్ లాగా. పార్క్ ఇది. మనోడికి అసలు అవతలే, ఎట్టు తట్టు గుద్దుతున్నాం గైస్ మనం కారు. అరే యార్, పడ్డది, ఉల్టా పడ్డది. ఇది రిపేర్ అవుతుందా? కావట్లేదు గైస్, లేకపోతే డిజైన్ ఎట్లుంది అది. సో నెక్స్ట్ వచ్చేసి డ్యామ్. అయ్యో ఓ రైడో అర్థం మళ్ళీ ఇది డ్యామ్ గైస్ నిజంగా.
కానీ అయ్యో ఎగురుదాం, దాని మీదకి ఎగురుదాం. పోరా. వద్దులేండి, తర్వాత చూద్దాం మనం ఆ స్టంట్. సో నెక్స్ట్ దాని పక్కనే మనకి ఎయిర్పోర్ట్లు ఉన్నట్టు పార్కింగ్ అవుతుంది గైస్. క్రికెట్ లాగా ఉంది ఇది, సంథింగ్ ఇస్ తేడా. ఓకే, ఇది మనకి ఎయిర్పోర్ట్ లాగానే పార్కింగ్ యార్డ్ ఉంది పెద్దది. చూపిస్తాను లోపల. చాలా పెద్దగా ఉంది ఏసీ సిటీ ఎక్స్ట్రీమ్ ఐలాండ్. అన్నా చూడవా అన్న, బైక్ పోతుంటే సారీ కారు పోతుంటే చూస్తలేడు. అరే రివర్స్ బటన్ ఉండకుండా ఒకటే అది కొడుతున్నా. వాట్ ఈస్ దట్? రిపేర్. ఇట్లా లోపలికి రావాలి అంతే. మనకి అడేందో కూడా తెలియదు. ఇక్కడ ఉందా అండ్ గైస్, ఎంటర్ ఎగ్జిట్ ఇది కదా, ఎగ్జిట్ ఇది. 2 ఉన్నాయి గైస్, పక్కనే రెండు ఉన్నాయి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? అక్కడ గ్యారేజ్ ఉంది. ఓకే, ఇటు తిరుగుదాం. ఇటు తిరిగితే ఇదంతా కన్స్ట్రక్షన్ సైడ్ లాగా కనిపిస్తుంది, కానీ కన్స్ట్రక్షన్ సైడ్ కాదు. ఇక్కడ ఇది అబ్బా, ఇది రెస్టారెంట్ గైస్, పెద్ద రెస్టారెంట్ ఇది. ఇన్కమ్ ట్యాక్స్, అది ఫార్మసీ, అన్ని షాపులు ఇక్కడనే ఉంటాయి. నెక్స్ట్ ఎక్కడికి పోదాం? ఏం డ్రైవింగ్ గైస్ మనది, మస్తు ఉంటుంది మన డ్రైవింగ్. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లేస్ మర్చిపోయినా. షాక్ అవుతారు గైస్ అందరు. ఇటు తిప్పురా. వాట్ ఈస్ దిస్? కార్ వాష్ గైస్, ఇది సడన్గా గుర్తొచ్చింది. కార్ వాష్ అదే మన టన్నెల్ పక్కకే ఉంటుంది. మనం సిటీ నుంచి వచ్చిన టన్నెల్ పక్కకే. మనం అక్కడి నుంచి వచ్చినాం, మనకు పెట్రోల్ బంక్ చూపించి వెళ్ళినా. ఇప్పుడు ఇటు వెళ్దాం. ఇటు పోలే జరగానా, ముందే డ్రైవింగ్ చేస్తున్నంత. అరే ఫుట్బాల్ స్టేడియము. ఇంకోటి పెద్దదే ఉంది, చూపియాలి మీకు పెద్దదే. అవార్డు వస్తలేదు. ఓకే, అరే యార్ పోరా. ఐ థింక్ అది ఎక్కడ ఉండొచ్చు, అది ప్లేస్లు మర్చిపోయినా గైస్. అంటే పెద్దగా అయిపోయేసరికి ఈ ప్లేసెస్ అన్నీ మర్చిపోయినా. లైట్ వస్తలేదా అనుకోండి, వచ్చింది. గుద్దుతే అయిపోతారు నన్ను. ఇట్టే అనుకుంటా. స్టీరింగ్ తిరగలే, మనోడు వచ్చింది గైస్. ఒకసారి మనము ఇది ట్రై చేద్దాం గైస్. గైరో మోడ్లో అయితే ట్రై చేస్తున్నా నేను. ఓన్లీ మనకి ఇటు తిప్పు, ఇటు ఉంచు, ఫోన్ ఉంచాలి. అరే 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 రామ, అరే రామ రామ రామ. గైస్ అసలు కంట్రోల్ వస్తలేదు గైస్ మనకి. మరీ ఎక్కువ తిరిగిపోతుంది స్టీరింగ్. మెల్లగా జస్ట్ మెల్లగా యాక్సలరేట్ చేసి వెళ్ళిపోముందని. ఓవర్టేక్ చేద్దామన్నా ఎక్కువ అవుతుంది స్పీడు. దేవుడు, ఏంది? ఇటు 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 సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ తిప్పరా బండి. ఎటు పోతున్నాం గైస్ మనం? అయ్యో అయ్యో అయ్యో, పదని గైస్. టిప్పిరి 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 టిప్పిరి. అయ్యో సైకిల్ ఉంది. కొండ దొరకట్లే. లైట్ హౌస్ గైస్, లైట్ హౌస్ ఇందాకెన్న చూసిన. పడ్డాడు. అయ్యా ఇటు తిప్పురా స్వామి. ఇటు తిప్పి తడిపోతుంది, అటు తిప్పి తిట్టిపోతుంది. అయ్యా అది ఎక్కడది గైస్? ఆ కొండ నీకులోనే పెట్టుకొని ఎక్కుదామని నేను చూస్తుంటే. పదండి గైస్, మెల్లగా వెతుకుదాం. అయ్యో నేను ఓలమ్ము. మనం బ్రిడ్జ్ దగ్గరకు పోవాలి ఇప్పుడు. గుద్దేసిన. ఓకే, దొరికింది. బల్లి వేపేసిన. ఓలమ్ము, ఇటు తిప్పురా. నాలో నేనే మాట్లాడుతున్నా, అట్లా పడ్డం. మ్యూజిక్. ఎక్కే వరకు టైం పడుతుంది అనుకుంటా. వచ్చేసినాం. లైట్ ఉండని, మన కారు కాదు. అన్నా
ఓకే ఇటు 10 minutes అయిపోయింది, మనకు అది దొరకట్లే. తిప్పురా, అలా అడ్డు తిప్పట్లే ఆయన వేసి మనకు అది దొరికినాక చూద్దాం. అమ్మో వీల్ పెట్టరా, క్లెయిమ్ ఆల్. వీక్లీలో ఒకటి ఉంది, క్లెయిమ్ రివార్డ్. నైస్ జాబ్, 8 లెవెల్ అప్ అయిపోయినాం. ఓకే ఇప్పుడు మనకి మన టన్నల్ దగ్గర పోవాలి గైస్. మనం ఆగండి గైస్, కొత్త కార్ వచ్చిందిగా, ఫస్ట్ గ్యారేజ్కి అయితే పోదాం. మనం కార్ తీసుకొని వద్దాం. ఓ ఈ స్టీరింగ్ చూడండి గైస్, ఎంత మంచిగా డ్రైవ్ చేస్తున్నా. అరే అన్నీ ఆలస్యమే లేదు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి గైస్. ఇటైతే పోదాం మనము, గ్యారేజ్ ఇక్కడనే ఉంది. అరే లేవురా, నాకే నేనే ఐటైట నడుపుతున్నారా అంటే రివర్స్ పోదాం. కొత్త కార్ వచ్చింది గైస్, దానికోసం వచ్చిన నేను ఇప్పుడు. గోడ కతుక్కుంటావేంద్రా ల్యాంబో, ఓ ల్యాంబో. ఆయన జస్ట్ 3000 వచ్చినాయా, ఏదది అనాయ్ అయ్యి కార్ ఏదన్నాయ్, అయ్యా కార్ ఏదైనా చూపించండి. కానీ 2 వచ్చినాయా, క్లెయిమ్ నౌ. ఈ కారు పోతుంది స్పీడు, మస్తు స్పీడ్ పోతుంది. ఓకే ఈ 2 కార్లు వచ్చినాయితే మనకి. వా ఇది ఎలక్ట్రిక్ కార్ వేసి. ఇప్పుడు మీకైతే ఈ 2 కార్ పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తాను నేను, మస్తు ఉంటుంది కార్ ఇది. ఫస్ట్ ఏది తీసుకోదాం, ఓకే వేద్దాం. ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ యాజ్ ఎ డాంకీ, డాంకీ డై ఫాదర్ క్రై, ఇంకీ పింకీ పాంకీ. ఈ కార్ దీనికి మంచి కలర్ వేసిపోదాం గైస్. ఈ కలర్ నాకు నచ్చలే, మెటాలిక్ కలర్స్ మంచిగా ఉంటాయి. బాగుంది, గ్రీన్ బాగుంది దీనికి. ఓకే విండోస్కి కూడా సేమ్ గ్రీన్. ఓకే పొగ కూడా గ్రీనే, అంత గ్రీనిష్. సారీ డబ్బులు లేవా, వద్దనా. డైమండ్స్ ఉన్నాయిగా మన దగ్గర, డైమండ్స్ ఈ విఐపి పాస్ ఒకటి సాగొడతా ఉంటుంది. క్లోజ్ ఫ్రీ ట్రైల్ అంట లడ్డు. మనకి డైమండ్స్. అయ్యా ఇదేం కార్రా ఇట్టా ఉందే. ఈ కార్ని అయితే డ్రైవ్ ఇట్, జస్ట్ కొట్టేయాలి కదా డ్రైవ్. ఓకే మనమైతే కొంచెం మ్యూజిక్ పెట్టుకుందాం గైస్, బోర్ కొడుతుంది. ఇవన్నీ వచ్చినాయి, ఒక్కటి కూడా పట్టించుకోవట్లేను. ఎఫెక్ట్స్ వాల్యూమ్ కొంచెం అర్థం, మ్యూజిక్. పదండి, డిస్టర్బ్ అయినా ఏం కాదు ఇక మనకి. అది దొరకట్లే గైస్ మనకు ఐలాండ్. ఆ కొండ దొరుకుతలేదు నాకు. ఈ స్పీడ్ పోదు గైస్, ఇది నాకు బాధ. స్పీడ్ పోదు, లడ్డు పోదు. ఇది స్పీడ్ అంటే ఏందో కూడా తెలియదు గైస్ ఈ కార్కి. ఎయిర్పోర్ట్కి పోయి టెస్టింగ్ అయితే చేద్దాము. మనకి ఈ కొండ దొరకాలి మనకు ఫస్ట్. లడ్డు కొండ ఎడవన్నదో, ఎడ ఉంది కొండారో. దొరికింది గైస్ ఫైనలీ, అక్కడ లైట్ హౌస్. తొందరగా వెళ్దాం గైస్. లూజర్ అట్లా వస్తుంది పాట. ఇక్కడ నుంచి రోడ్ దొరికింది. బాబ్బా స్కిడ్ ఏం కొట్టింది, కట్టు కొట్టింది గైస్. ఇంకే రోడ్డు ఉంది, దిగేటప్పుడు షార్ట్ కట్లో దిగుదాం గైస్. ఇప్పుడు పోయేటప్పుడు లాంగ్ కట్టే మనకి. 200 పోతుందా ఏమో, నేను ఇది స్కిడ్లో కొడుతుంది గైస్. అరే యార్ అని గైస్, ఇప్పుడు మనకి తెలిసింది కదా, డైరెక్ట్ గ్యారేజ్ పోదాం. నాకు ఈ కార్ వద్దు, సావా కొడుతుంది. కొత్త కార్ తెచ్చుకుందాం, ఇది వద్దు నాకు. డైరెక్ట్ ఎగురుడే, ఏం లేదు.
వచ్చింది గాళ్ళకి మన కారు. గ్యారేజ్ వెనకమాల ఉంది. తొందరగా వెళ్దాం గైస్, తొందరగా వెళ్ళేసి వచ్చేస్తా. సో గైస్ మనమైతే ఈ కార్తో తెచ్చేసాము. ఇక మొత్తం అరాజకమే మనం. ఇక అరాజకం స్పీడ్లో పోతుంది ఇది. చూడండి, కట్లు కొట్టాలి ఇప్పుడు మనం. కట్స్ వచ్చేటప్పుడు ఆ రూట్ నుంచి వద్దాం గైస్, షార్ట్ కట్ అది. పోయేటప్పుడు లాంగ్ కట్లో పోతే మంచిగా ఉంటుంది. ఇది మంచి స్పీడ్లో పోతుంది, అంటే కంట్రోల్డ్ స్పీడ్లో. లడ్డు స్పీడ్లో పోతుంది, అది లడ్డు. చూడండి లైట్ హౌస్ కనిపించిందా మీకు? చీకటి అవుతుంది అప్పుడే. పడ్డాంరా. ఇప్పుడు ఇటే తిరగాలి. ఈ టర్నింగ్ దగ్గరనే పడ్డంగా ఇస్తుంది అక్క. కామెడీ అవ్వడం. అక్క అయ్యో రివర్స్ వచ్చినామేంది? ఆరో మార్క్ ఇటే చూపిస్తుంది. అయితే ఇటే ఓ బ్రేక్ అయ్యి మళ్ళా పడతాం. అమ్మా కరెక్టే వచ్చినాం గైస్, కరెక్టే వచ్చేసినాం. యాహూ, నా పొలంలో మొలకలు వచ్చాయి. ఓకే, గోల్డ్ తీసుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు షార్ట్ కట్లో పోదాం. ఆగని గైస్, ఇంకా షార్ట్ కట్ ఏంది, మనం ఇది ఇంకెక్కలే. లైట్ హౌస్ మీద దాకా ఎక్కొచ్చు మనం. అయ్యో ఏది ఈడుంది చూడండి. లైట్ హౌస్ ఎక్కుతామా? అయ్యో మ్యూజిక్ ఏది అనగానే వచ్చింది. ఓకే మీ దాకా ఎత్తి వచ్చేసాం మనము. ఇదే ఐ స్టాప్ వ్యూ. ఈ నుంచి కింద పడ్డే మనం. అయ్యో అనగానే పడ్డాం ఏంద్రో. సో మనమైతే వెళ్ళిపోదాం గైస్. ఇక ఎయిర్పోర్ట్ చూపిస్తా. ఎయిర్పోర్ట్ నుంచి ఆఫ్ రోడ్ లాస్ట్. సో గైస్ మనమైతే వెళ్ళిపోదాం ఎయిర్పోర్ట్ నుంచి ఇక ఆఫ్ రోడ్కి పోయి వచ్చేసుడే. ఇయ్య నేను అంత దూరం పడమని లేరు అరే కారు. కానీ నువ్వు లడ్డు పడ్డాడు, ఆడికి వెళ్ళి దాకా పడ్డాం గైస్. సాయిరామ్ గైస్. ఇంకో విషయం, ఇది మనకి ఇది ఎయిర్పోర్ట్ నుంచి ఎక్స్ట్రీమ్ ఐలాండ్కి ఎంత పెద్ద గుహ కట్టిరో తెలుసా గైస్? మీకు చూపిస్తాను పదండి. ఇప్పుడు మనం ఎట్లయినా ఎయిర్పోర్ట్కి పోయేది. అందరు ఊరావాము, ఇంత ఘోరంగా లాగా అవుతుంది. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి గైస్ ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి. అయ్యో ఏంది ఇట్లా అయిపోయింది, మస్క చీకటిలో అన్నట్టు. మీరు కనుక ఈ వీడియో గట్టిగా లైక్స్ కొట్టి మంచి వ్యూస్ ఇస్తే మనం అప్పుడైతే ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను గైస్. దీని సెకండ్ పార్ట్. పడ్డాడు, పడిపోయా. ఓ మంచి ఎండ్. అదే గ్రాఫిక్స్ కొంచెం అంతేట అయినాయి. ఇది చాలా డిఫరెంట్. చూడని ఎంత పెద్దగా ఉందో ఇది గుహ. ఇక్కడ లోడింగ్ జోన్ ప్లీజ్ వెయిట్ అంటే మళ్ళీ అక్కడ ఓపెన్ అవుతుంది. ఫుల్ దూరం ఉంది గుహ ఇది. ఇప్పుడు క్లియర్ అయింది గైస్. మెల్లది టైమింగ్ అంటే టైమింగ్ కరెక్ట్ టైంకి. అంటే ఇప్పుడు ఇది ఎయిర్పోర్ట్లో ఎక్కడుందంటే ఈ గుహ ఎయిర్పోర్ట్లో ఎక్కడుంది అని అంటే పిల్లర్ ఇరిగిపోతుందేమో అనుకున్నాను. ఇక్కడ మన గ్యారేజ్ పక్కన ఒక ఎగ్జిట్ ఉంటుంది కదా, ఎగ్జిట్ దగ్గర. ఫస్ట్ ఇక్కడ ట్రై చేద్దాం కదా స్పీడ్ టెస్ట్. తర్వాత అటు ఇక్కడ ఎట్లా ట్రై చేస్తావు అని అంటే చూపిస్తాను కదా. ఇది లెక్క జస్ట్ ఇట్లా మెల్ల కిందికి దిగి దీని చుట్టూ తిరుగుడే. గుంగురే ఏంది 248 పోతుంది. స్పీడ్లో తిరగాలి అక్క నువ్వు. మెల్లకి ఇట్లా మెల్లగా తిరగద్దు. ఓ ఇది స్పీడ్లో ఇందులో పోవట్లేదా? అని ఎగురుదాం
అన్నీ ఎగురుదాం మీదికి. పదని స్పీడ్ టెస్ట్ చేద్దాం. అని ఎల్లో లైన్ ముంగట ఆగాలి మనం 0కి. ఇక్కడ నుంచి ఇట్లా పోదాం. 0 అయిపోయిందా? సో 3, 2, 1 గో. ఎంతవరకు అవుతుందో చూద్దాం. 230, 240. అయ్యో లడ్డులో వచ్చి గుద్దిందింద్రా ఏరోప్లేన్. లడ్డు ఏరోప్లేన్. ఓకే, ఇందాక 240 దాకా పోయింది కదా. 240, ఎస్ 240. 6 గియర్స్ ఉన్నాయి గైస్. 240 స్పీడ్లో పోతుంది. ఇప్పుడు రివర్స్ చెక్ చేద్దాం. రివర్స్ ఎంత పోతుందో. 250, 2 అన్నా 270, 1, 2, 3, 4, 5. ఏంది ముందడికంటే రివర్స్ అంత స్పీడ్ అవుతుంది. అందులో 240 అయితే 274 గైస్. నమ్మసక్యంగా లేదేంట్రా లడ్డు అంత స్పీడా. పదండి ఆఫ్ రోడ్కి పోయి ఇక వీడియో అయితే ఎంచేద్దాం. ఆఫ్ రోడ్కి మామూలుగా పోం మనం, అటు ఇటు చేసిపోతాం. ఆఫ్ రోడ్ బాగానే ఉంటుంది గైస్. అది కూడా కావాలంటే మీరు కూడా హాజరు కావచ్చు ఆఫ్ రోడ్కి. స్ట్రైట్గా ఎత్తు వస్తుంది అదే. తొందరగా పోరా. ఇందాక గైరా పెట్టుకుంటే ఉన్నదే గైస్ ఫీలు సెట్ ఉంది. ఇవన్నీ చిన్న టన్నల్స్ ఇరిటేట్ వస్తాయి. బా ఏడవడ్డది చూడండి ఇక మీరే. ఇక్కడ నుంచి సిటీ గ్యారేజ్లోకి వెళ్ళి ఎండ్ చేసిస్తే ఖతం అయిపోతుంది. సో ఫస్ట్ ఇటు పోదాం గైస్. ఆఫ్ రోడ్లో అతి చిన్న రోడ్ ఇది, కానీ చాలా అడ్వెంచరస్ ఉంటుంది. ఓకే, 2 రోడ్స్ అండ్ చాలా పెద్ద పర్వతాలే ఉన్నాయి. పెద్ద పర్వతాలే. ఈ రెడ్ కార్ అయితే చాలా ఎంబడించి కొట్టాను గైస్. అప్పట్లో అంటే 4-5 ఇయర్స్ కింద. అప్పుడు ఎట్లా తెలుసా గైస్, మనకి బుగాటి కార్ ఇప్పుడు విఐపికి వెళ్ళిపోయింది. కానీ అప్పుడు మనకి ఒక 50 బుగాటి కాయిన్స్ ఉండే. అవి కలెక్ట్ చేసి 1000 కిలోమీటర్స్ పోతే మనకి కార్ ఇచ్చేటోళ్ళు. మొన్ననే యాడ్ ఉంటే వస్తుంది, కానీ ఇప్పుడు అట్లా లేదులేండి. టోటల్లీ డిఫరెంట్. సో ఇది ఆఫ్ రోడ్ చాలా చిన్నగా ఉంది. ఈ కార్ని ఇట్లా కాయిన్ దాకా తీసుకొని సిటీకి పంపించిన ఒక్కసారి ఆ కార్ని. సో ఇది గైస్ ఈరోజు ఈ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.